ఉద్యోగుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీనికోసం రాజధాని ప్రాంతంలో ఉన్న వసతులపై దృష్టి పెట్టింది. ఇప్పటికిప్పుడు ఎలా అంటూ ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వస్తుండడంతో అభిప్రాయ సేకరణ చేస్తోంది సర్కారు. హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని ప్రాంతానికి కీలక శాఖలు ఉద్యోగులను తరలించేందుకు ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. ఉన్న ఫలంగా కుటుంబాలతో వెళ్లాలంటే ఎన్నో సమస్యలున్నాయంటూ ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఏడాది మధ్యలో వెళితే పిల్లల చదువులు, వసతి, ఇతరతర సౌకర్యాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ అభ్యంతరాలతో ఏపీ సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పివి రమేష్. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా అమరావతికి బయలుదేరాలని సూచించారాయన. అయితే ఏడాది మధ్యలో ఆకస్మికంగా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లడం కష్టమని అంటున్నారు ఉద్యోగులు. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఎన్ని నెలల్లో ఏపీ రాజధాని ప్రాంతానికి వెళ్లగలరు, ఎవరెవరికి ఎంతెంత సమయం కావాలి అన్నది తెలపాలని సూచించారు ప్రిన్సిపల్ సెక్రటరీ. అభిప్రాయ సేకరణ కోసం త్వరలోనే మరోసారి భేటీ కానున్నారు. ఇటు సీఎం చంద్రబాబు కూడా వీలైనంత త్వరగా ఉద్యోగులను రాజధాని ప్రాంతానికి తరలించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వారిని ఎలాగైనా ఒప్పించాలని ఇప్పటికే సూచించారాయన. మరోవైపు తాత్కాలిక రాజధానిలో ఉన్నతాధికారుల సదుపాయాలపై దృష్టి పెట్టిన సీఎస్ ఆర్ఎండ్బి అధికారులతో సమీక్షించారు. రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ స్థలాలపై చర్చించారు. పీపీపీ ప్రాతిపదికన 3 స్టార్ హోటళ్ల నిర్మాణం, అధికారులకు వసతి సదుపాయాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.